నమస్కారం. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల అన్ని గ్రామాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గంగాధర మండల పరిధిలోని 33 గ్రామాల్లో మొత్తం 3044 మంది చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలియో కేంద్రాలలో చుక్కలు వేయడం జరుగుతుందని చెప్పారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల మొదటి రోజు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు మరుసటి రోజు ప్రత్యేకంగా గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి చుక్కలు వేయనున్నట్లు వివరించారు. నమస్కారం అండి. నేను డాక్టర్ సౌమ్య, గంగాధర మెడికల్ ఆఫీసర్‌ని. మన దగ్గర ఈరోజు 28 జూన్ 2026న మనకి పల్స్ పోలియో కార్యక్రమం అనేది జరుగుతుంది. ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఇది మనకి ఈరోజు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బూత్ లెవెల్‌లో అనేది జరుగుతుంది. మనం 33 జీపీలలో గాను మనం 40 బూతులు దాకా పెట్టుకున్నాము. అది 3 రూట్ల ద్వారా మనము ప్లాన్ చేసుకున్నామండి. దీంట్లో మనకి 3044 మంది పిల్లలని మనము గుర్తించాము. 0 to 5 years చిల్డ్రన్‌గా. ఇందులో మన జీపీ పిల్లలు ఉంటారు, మైగ్రేషన్ పిల్లలు, హై రిస్క్ ఏరియాలో దిగుబట్టీలు లేకపోతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఇలా ఇక్కడ నివసించే పిల్లల్ని కూడా మనం గుర్తించాము. ఇదంతా కలిపి 3044 మంది అయింది. 11 గంటల ప్రాంతం వరకు మనము 2000 మందికి దాదాపు 2000 మందికి పిల్లలకి టీకాలు వేసేసాము. రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది. ఊర్లో అందరికీ ముందుగానే మనము టామ్ చేపించాము, మైకింగ్ చేపించాము. ఆశా వర్కర్లని అందరికీ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇప్పించాము. రాని పిల్లల్ని కూడా మన దగ్గర లైన్ లిస్ట్ తీసుకొని ఇంతమంది పిల్లలు ఎవరెవరైతే రాలేదో వాళ్ళు ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళి చెప్పి బూత్ లెవెల్లో వేపిస్తున్నాము. ఎవరైతే ఊర్లో లేరో లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా లేకపోతే స్కూల్ అడ్మిషన్స్ కోసం వేరే ఊరు వెళ్ళినా లేకపోతే ఎవరన్నా జ్వరంతో బాధపడుతున్న వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా రేపు హౌస్ టు హౌస్ సర్వే చేయించి ఎవరెవరైతే ఉన్నారో ఇంకా మిగిలిన పిల్లలు లేకపోతే ఎవరైనా చుట్టాల ఇంటికి వచ్చిన పిల్లల్ని కానీ మనము ఇంటి దగ్గరే వ్యాక్సిన్ వేస్తాము. రేపు ఎల్లుండి ఇది హౌస్ టు హౌస్ అనేది జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సహాయం? పోలియో గురించి అయితే మనకి అంగవైకల్యం అని చెప్పుకోవచ్చు. పోలియో వ్యాక్సిన్ 3 వేరియంట్స్ ఉండేవి. ఇప్పుడు 3 వేరియంట్స్ నుంచి సెకండ్ వేరియంట్ ని మనం మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా అంతమైపోయింది. అది రెండో వేరియంట్ లేదు. ఇప్పుడు బైవాలెంట్ మాత్రమే వేస్తున్నాం. ఫస్ట్ వేరియంట్, థర్డ్ వేరియంట్. సో ఇది ఓరల్ వ్యాక్సిన్ తో పాటు మనము ఇంజెక్షన్స్ కూడా మనం రొటీన్ ఇమ్యునైజేషన్ లో వేస్తాము. ఎందుకనంటే పోలియో అనేది ఆల్రెడీ మనకి మన దేశంలో ఎరాడికేట్ అయిపోయింది. కానీ మన చుట్టుపక్కల దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో, పాకిస్తాన్‌లో మనకి కేసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు ఉన్నాయి కాబట్టి ఒక్క కేసు వచ్చినా ఒక 200 మంది పిల్లలకి అంటుకునే ప్రమాదం ఉంటుంది. అది జనరల్ గానే ఇప్పుడు మనకి ఎట్లాగైతే జలుబు, దగ్గు ఎలా అయితే అంటువ్యాధి లాగా వైరస్ ఎలా అయితే వెళ్తదో పోలియో అనేది కూడా కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ ద్వారా అంటే బయట తిన్న ఫుడ్, బయట వాటర్ తాగినా కూడా పోలియో కంటామినేషన్ మన నోటి ద్వారా, పేగుల ద్వారా వెళ్తుంది. ఇప్పుడు కోవిడ్ ఎలా అయితే మనం ముట్టుకుంటే ఇట్లా తుంపర్ల వల్ల వెళ్తుందని అనుకుంటున్నామో అది నోటి ద్వారా లేకపోతే తిండి ద్వారా, ఆహారం ద్వారా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో హైజీనిక్ గా లేకపోయినా లేకపోతే ఏదైనా కంటామినేటెడ్ ఫుడ్ కానీ ఏదైనా తీసుకున్నా కూడా పోలియో సంక్రమించే అవకాశాలు ఉంటాయి. మనం ఇలా వ్యాక్సిన్ వేస్తున్నాము, ఓరల్ పోలియో వేస్తున్నాము, ఇంజెక్షన్లు వేస్తున్నాము. ఇలాగే ఏదైనా కేసెస్ ఉన్నా కూడా
అక్యూట్ ఫ్లాసిడ్ పారాలిసిస్ అంటారండి పోలియోకి. అంగవైకల్యం, కాళ్ళు చేతులు పడిపోవడము, లేకపోతే నోరు మాట పడిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కేసెస్ ని కూడా మనము స్టూల్ శాంపిల్స్ అంటే మోషన్ వెళ్ళినప్పుడు పిల్లలది స్టూల్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి మనం WHO టీమ్ కి పంపిస్తున్నాము. అలా పోలియో ఎరాడికేట్ ఏదైనా కేసెస్ దొరుకుతుందా అని మనం ఒక 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే వెల్ అండ్ గుడ్, మన దేశంలోనే ఎక్కడ లేదు. ఆఖరిగా 2007లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంట, లాస్ట్ నల్గొండ జిల్లా. కానీ ఆ తర్వాత కూడా ఇప్పుడు ఎక్కడ కేసెస్ లేవండి. సో ఇలాగే ఉండి మనం ఎవ్రీ ఇయర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది పోలియో ఎరాడికేట్ అయిపోయేంత వరకు ఎవ్రీ ఇయర్ మనకి పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ, నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా 0 నుంచి అంటే 0 పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళకి టీకా ఇంతకు ముందు పడినా పడకపోయినా ఇలాంటి పల్స్ పోలియో స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా వేయించండి. ఇది నా దాదాపుగా మీ సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు గంగాధర మండలంలో? ఇప్పుడు మనకి 40 బూతులకి తల ఒక 4 మంది అయితే ఉన్నారండి. దాంట్లో మొత్తం 160 మంది మన సిబ్బంది ఉన్నారు. అదనంగా మనకి మొబైల్ టీం ఒకటి ఉంది, మళ్ళీ రూట్ సూపర్వైజర్ల టీం ఒకటి ఉంది, PHC లో కూడా ఒక 4 ఉన్నారు.